అమాత్య పదవి అవుటేనా? అజారుద్దీన్ ఫ్యూచర్ డౌటేనా? మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఈ నెలాఖరులోగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కుతోందా? తెలంగాణలో జాక్పాట్ మంత్రిగా గుర్తింపు పొందారు మహమ్మద్ అజారుద్దీన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ముస్లిం ఓట్లను దృష్టిలో పెట్టుకుని అజారుద్దీన్ కు పదవి ఇచ్చారు అన్నది బహిరంగ రహస్యం. మంత్రి పదవి అయితే వచ్చింది, కానీ ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోపు చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ ను గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ ఆ ఫైల్ పెండింగ్లో ఉండిపోయింది. కవిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటికీ ఆ సీటు స్థానిక సంస్థల కోటాది కావడంతో ఆ ఎమ్మెల్సీ పదవికి ఎన్నిక ఇప్పట్లో ఉండే ఛాన్సే లేదు. పరిషత్ ఎన్నికలు జరిగితే కానీ ఆ ఎమ్మెల్సీ కోటా పదవి భర్తీ కాదు. ఈ నెలాఖరుతో అజారుద్దీన్ 6 నెలల గడువు పూర్తవుతుంది. సో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అజారుద్దీన్ పదవి 6 నెలల ముచ్చటే అవుతుందా అన్న చర్చ కొనసాగుతుంది. అజారుద్దీన్ మంత్రి పదవి పోకుండా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముందుకు గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఫైల్ తీసుకువెళ్లి ఆమోదింప చేసుకోవాలని చూస్తోంది. అయితే అది ఈ నెలలోనే జరగాలి, లేకపోతే రాజీనామా చేయాల్సిందే. అయితే రాజీనామా చేయడం పక్కా అయితే అజారుద్దీన్ మంత్రి పదవికి రిజైన్ చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణం చేయించడానికి న్యాయ సలహాలు తీసుకుంటుంది ప్రభుత్వం. మేలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కుతుందని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. లక్కీ మినిస్టర్ లక్కు ఎలా ఉందో చూడాలి మరి.